ఉదయాన్నే నువ్వు ఆలోచించే మొదటి వ్యక్తి మరియు రాత్రి నువ్వు ఆలోచించే చివరి వ్యక్తి నీ ఆనందానికి లేదా బాధకు కారణమవుతారు. ఒక మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేడు. వాడు సంపాదించిన ధనం ఎక్కడికి పోతుందో, వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికే తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు ఎదుటివారికి సాయం చేస్తూ సుఖంగా బ్రతుకు. ఇలా కొంతైనా చేస్తే నువ్వు బ్రతికిన జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. బుద్ధి లేని బిడ్డ వల్ల ఫలం లేదు, ఓర్పు లేని భార్య వల్ల సుఖం లేదు. అలాగే మంచి గుణాన్ని వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే. పువ్వు రంగు ఏదైనా పూజ పరమార్థం ఒకటే. నీళ్ళ రంగు ఎప్పుడూ నలుపే, పాల రంగు ఎప్పుడూ తెలుపే. అలాగే ఆరాధించే రూపం ఏదైనా భగవంతుడు మాత్రం ఒక్కడే. ఒక చీడపురుగు చెట్టును చెడగొడుతుంది, ఒక నీచుడు గుణవంతుడిని చెడగొడతాడు. అప్పు చేయనివాడు గొప్ప సంపద గలవాడు, తప్పు చేయనివాడు లోకంలో లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెం అయిపోతుంది. అందం, అధికారం తక్కువ కాలమే. మనుషులను గాయపరచడం ఎంత తప్పో మనసులను గాయపరచడం కూడా అంతే తప్పు. పరీక్షించలేని జీవితం జీవించతగ్గది కాదు. నేను అవివేకినని తప్ప నాకు తెలిసింది ఏమీ లేదు. మన కోరికలు తగ్గే కొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి. ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలి. అదృష్టంపై ఎన్నడూ ఆధారపడకు. తన గురించి తనకే తెలియనివాడు అజ్ఞాని. నీ అభిలాషను బట్టి నువ్వు కనిపించడంపై కీర్తి ఆధారపడి ఉంటుంది. ఘనమైన పనులు చేసిన వారికి కీర్తి సుగంధం వంటిది. మన ప్రార్థనలు దేవుని ఆశీర్వచనాల కొరకే. దేవుడికి మనకు ఏది మంచో తెలుసు. మంచి మనిషికి ఏ హాని జరగదు, బ్రతికుండగా కానీ చనిపోయిన తర్వాత కానీ. మంచి అంటే జ్ఞానం, చేదంటే అజ్ఞానం. యువకులపై దృష్టి సారించండి, వారిని సాధ్యమైనంత మంచివారిగా మార్చండి. ఓ ధనవంతుడు తన సంపద చూసి మురిసిపోతే అతడు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసే వరకు అతన్ని ఎవరూ పొగడరు. సంతోషంతో తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే. తృప్తి సహజ సిద్ధమైన సంపద, భోగం కృత్రిమమైన బీదరికం. మీ లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. తనకే గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి తానే ఆకర్షించాలని మూర్ఖుడు అనుకుంటాడు. కానీ విజ్ఞుడు సభాంగణంలో కూడా వినయంగానే ఉంటాడు. నీ తెలివిని, నీ తపనను ఇతరులకు తెలియజేయి. వాటిని నువ్వు తెలియజేయకుంటే అవి నిన్నే నాశనం చేస్తాయి. నీకు ఏది జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకు. ఈ ప్రపంచంలో ఏది అంత ముఖ్యమైనది కాదు. ఒక పూర్తి విధవ మాత్రమే ఆడదానితో వాదించి ఆమె కారణాన్ని అడుగుతాడు. ఒకరితో కలిసి ముసలివాడివి కావాలనుకున్నప్పుడే నువ్వు ప్రేమలో ఉన్నట్టు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఎవరినో కాపాడి ఉంటారు. అలాగే కనీసం ఒక్కసారైనా ఎవరినో చంపి ఉంటారు. అది వారికి తెలియకపోయి ఉండొచ్చు, అంతే. నమ్రతకు మరియు మనస్సాక్షికి ప్రతిఫలం కేవలం నవలల్లో మాత్రమే లభిస్తుంది. నిజ జీవితంలో వాటిని వాడుకొని పక్కన పడేస్తారు. డబ్బుతో పరిష్కరించగలిగేది ఏదైనా చవకే. కలలు ఉండడం మనకు అవసరమే, ఎందుకంటే అవి లేకుండా మనం నిజాన్ని భరించలేము. సరళమైన పనిని సంక్లిష్టంగా చేయకు. ఇది జీవితంలోని అత్యంత ముఖ్యమైన రహస్యాలలో ఒకటి. మనకు భావాలను చూపకుండా ఉండేందుకు మన విషయాలను ఎంత క్లిష్టంగా మార్చేస్తామో నిజంగా విచిత్రం. ఒక వ్యక్తి దూరమైన తర్వాతే తన విలువ తెలుస్తుంది. నువ్వు పొందలేనిది ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నదానికంటే మెరుగ్గా కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువు కంటే వెనక ఉన్న స్నేహితుడితో జాగ్రత్తగా ఉండు. ప్రేమను స్నేహంతో కలుషితం చేయకూడదు. దేనినైనా కొంచెం దూరంగానే ఉంచు. దగ్గరకు రానిస్తే దాన్ని పట్టుకోవాలనుకుంటావు, కానీ మనిషి పట్టుకోగలిగేది ఏదీ లేదు. ఒక స్త్రీని కోల్పోవడానికి ఉత్తమ మార్గం ఏంటంటే ఆమెకు కొన్ని రోజులు మాత్రమే అందించగలిగే జీవితాన్ని ఆమెకు చూపించడం.
కాంతి వెలుగులో కాదు, చీకటిలో ప్రకాశిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడికి తన వర్తమానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. నీ మనసులోని భావాలని ఎదుటి వాళ్లకు చెప్పు. చెప్పకపోతే ఏమవుతుందంటే భవిష్యత్తు మొత్తం బాధపడుతూనే ఉంటావు. ఆలస్యమైనా పర్లేదు, కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. డబ్బుంటే బంధాలు వెలిగిపోతాయి, డబ్బు లేకపోతే బంధాలు వెలిసిపోతాయి. రాత్రివేళ వచ్చే చీకటిని గెలిచేందుకు మనిషి వెలుగును కనిపెట్టాడు, కానీ పట్టపగలు మనిషిని మనసులో ఉన్న చీకటిని గెలవడానికి ఎలాంటి వెలుగును కనిపెట్టలేకపోతున్నాడు. మన మనసును పరిశుభ్రమైన ఆలోచనలపై ఉంచినప్పుడు మనకు ప్రశాంతత లభిస్తుంది. బంధం ఎప్పుడూ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. అన్ని బంధాలు చివరిదాకా కలిసి ఉండాలని లేదేమో. కొన్ని ప్రయాణాలు మధ్యలోనే ముగిసిపోతాయి. తప్పదు, కష్టంగా ఉన్నా నడవాలి, కన్నీళ్లు వచ్చినా కదలాలి. మన దారి మనమే వెతుక్కోవాలి. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. కాలం నీకు గడిచిందేమో, నాకు నా కళ్ళ ముందే ఉంది. నిజమే, మోసం చేసిన మనుషులు, అవమానించిన మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. నీకు పగతో, నాకు ప్రేమతో. ఎందుకంటే ప్రేమిస్తున్నాను కదా. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది, కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవరికీ తెలియదు. తాబేలుని రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాం, కానీ దానిని నీళ్ళలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. పనిని ప్రేమించు, గెలిపోవటంలో ప్రసక్తి పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలమవుతుంది, జీవితం సంపూర్ణమవుతుంది. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదైతే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.